హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పల్లెటూరు పచ్చళ్ళ నుంచి వచ్చిన ప్యాకేజ్ని అన్బాక్స్ చేస్తున్నాను. ముందుగా ప్యాకేజ్ గురించి చెప్తాను. బాగా సేఫ్గా లీక్ కాకుండా సీలింగ్ చేశారు. ట్రావెల్లో కూడా ఏ ప్రాబ్లం రాకుండా ప్యాక్ చేశారు. సో నేను ఒక ఇన్స్టా పేజ్ నుంచి ఆర్డర్ పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు ఎలాంటి క్లోత్స్ ఆర్ జ్యువెలరీ కూడా నేను ఆర్డర్ పెట్టలేదు, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా నేను ఆర్డర్ పెట్టలేదు. బికాస్ తర్వాత రీఫండ్ కానీ రిటర్న్ పాలసీ చాలా కష్టంగా ఉంటుంది, లైక్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు మనకి రిప్లై ఇవ్వరు ఆన్ టైం. సో దానికోసం నేను ఎప్పుడూ ఆర్డర్ పెట్టలేదు. బట్ కంపారిటివ్లీ వేరే పేజెస్తో కంపేర్ చేస్తే ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అందుకే స్వీట్స్ అండ్ పిక్కల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో దీని క్వాలిటీ, క్వాంటిటీ అండ్ దాని టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే లోపల బాక్స్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనకి పూతరేకులు ఉన్నాయి. దాని తర్వాత ఆ పూతరేకులు మనకి 10 పీసెస్ వచ్చాయి. తర్వాత 2 పిక్కల్స్ ఆర్డర్ పెట్టాను. ఒకటేమో ఆమ్లా పిక్కల్ అండ్ ఇంకొకటేమో చికెన్ బోన్లెస్ పిక్కల్. సో అవి రెండు 250 గ్రామ్ బాక్సెస్ అనమాట. సో బాక్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అవి లైక్ మనం రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ పూతరేకులు దాని స్వీట్ బాక్స్కి నీట్గా ఒక 2-3 టైమ్స్ నీట్గా ర్యాపింగ్ చేశారు. బికాస్ ఒక్కసారి బాక్స్ అనేది నలిగి దానిలో ఉండే పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ మొత్తం బయటకు వచ్చేస్తారు కదా. సో నీట్గా ర్యాప్ చేసి మనకి సేఫ్గా పంపించారు. క్వాంటిటీ కూడా చాలా బాగుంది. ప్రైస్కి తగ్గట్టు ఫుల్ కంటెంట్ ఇచ్చారు. తక్కువ అనిపించలేదు అసలు. ఇప్పుడు క్వాలిటీ విషయానికి వస్తే చికెన్ పిక్కల్ సాఫ్ట్గా ఫ్రెష్గా ఉంది. ఉసిరికాయ పిక్కల్ పులుపు కారం పర్ఫెక్ట్ బ్యాలెన్స్. పూతరేకులు అయితే క్రిస్పీగా, నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుంది. సో మనకి మొత్తం బాక్స్లో 10 పీసెస్ ఆఫ్ పూతరేకులు వస్తాయి. అవి మీకు చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ ఇది వాళ్ళ ప్యాకేజింగ్. ఆ బాక్స్లో కూడా ప్యాకేజింగ్ చాలా బాగుంది. వాళ్ళ ఇన్స్టా పేజ్. సో మీకు ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ నుంచి మీరు త్రూ వాట్సాప్ కానీ లేదంటే వాళ్ళ వెబ్సైట్ విజిట్ అయ్యి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో పూతరేకులు థిన్ లేయర్స్, నెయ్యి వాసన, బెల్లం తీపి, ఫస్ట్ బైట్లోనే ఆంధ్ర ట్రెడిషన్ గుర్తొస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ ఆర్డర్ చేయకుండా ఉండలేరు. సో వీటిని అయితే ఫస్ట్ మా డాడీనే టేస్ట్ చేశారు, స్వీట్స్ అండ్ పిక్కల్స్ని. తనకైతే చాలా చాలా నచ్చాయి. తనకు బయట అయితే ఫుడ్ అస్సలు తినడు, బట్ స్టిల్ తనకైతే ఈ పిక్కల్స్ అండ్ స్వీట్స్ అయితే చాలా నచ్చాయి. సో వాళ్ళ వెబ్సైట్ లింక్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఫర్ మోర్ కంటెంట్, please do like, share, subscribe. Thank you.